చెప్తాను, వింటారా? ఓకే. చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. అయితే ఆయన తొలి ప్రధానమంత్రి మన భారతదేశానికి అయిన తర్వాత కూడా తనకంటూ ఒక సొంత సమయాన్ని కేటాయించుకునేవాళ్ళు అనమాట మన నెహ్రూ గారు. అంటే 1 గంట సేపు ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన లా చేశారమ్మా. ఆయన ఒక లాయరు, అలాగే ఆయన ఒక రైటరు, ఒక స్పీకర్ లో పాల్గొని మన దేశం కోసం ఎంతో కష్టపడ్డారు. అలాగే చాలా సార్లు జైలుకి కూడా వెళ్ళారనమాట. ఆయన ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అనమాట మన చాచా నెహ్రూ గారు. అలాంటి రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన పర్సన్ అయినప్పటికీ కూడా భారత ఉద్యమంలో ఆయన పాల్గొన్నప్పుడు చాలా కష్టాలని ఆయన దేశం కోసం అనుభవించారు. ఆయనకి 1 గంట సేపు ఆయన పర్సనల్ టైంని ఆయన కేటాయించుకున్నారని చెప్పాను కదా. ఆ టైంలో ఆయన ఏం చేస్తారంటే ఆయన లెటర్స్ రాయడం కానివ్వండి, లేదా ఆయన రాసిన సత్యమునే పలకడం, న్యాయ మార్గంలో జీవించడం, ఈ 2 నేర్చుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. మీ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉండాలి, ఎదగాలి. అర్థమైందా? ముందే ఉండాలి, విద్య ఉండాలి. మీరు చదువుతున్న చదువులో, తరగతిలో ఎవరికి వాళ్ళు అందరికన్నా ముందుండాలనేటువంటి ఉత్సాహంతో అడుగులు పడాలి, ఆలోచనలు పడాలి. ఆ తర్వాత ఉద్యోగాల్లో ప్రవేశించిన స్నేహం అంటేనే ముందుంటాం, చెయ్యి చేయితో కలిపేస్తాం.